ఒకవేళ జేఏసీ పుట్టకపోతే తెలంగాణ గడ్డ మీద 15,000 పసిగుడ్డ అయినటువంటి జేఏసీ పుట్టకపోతే ఖమ్మం వెలుగుమట్ల భూమిని రక్షించడానికి ఎవరొచ్చే ఉండేవారు? నేను ఆ తల్లిని అడుగుతున్నా, ఎవరొచ్చి ఉండేవారమ్మా? 1924, ఇది 2026, 101 సంవత్సరం క్రితం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ. 101 సంవత్సరం క్రితం కమ్యూనిస్ట్ పార్టీని పుడితే 80 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు అడ్డా వేశారు ఖమ్మంలో. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ వెలుగుమట్ల భూములని, వెలుగుమట్ల ఇళ్ళని కూలి చేస్తే ఒక్క కమ్యూనిస్ట్ కూడా వాళ్ళని రక్షించడానికి అక్కడ ఎందుకు లేడు? కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు కూర్చోడం, ఆ కూల్చిన దగ్గరికి ఒక్క కమ్యూనిస్ట్ నాయకుడు పోకపోవడం. కారణం ఏంటి? ఒక తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక కమ్మ, ఒక రేవంత్ రెడ్డి ప్రతినిధి అక్కడ భూమిని 750 ఇళ్ళని నేలమట్టం చేస్తే నేను కొమ్మెర పోరాటంలో ఉన్నానమ్మా. అప్పుడు వారం రోజులు లేటుగా పోయింది. కలెక్టర్ దగ్గరికి పోయినా, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, బాధితుల ఇండ్లన్నీ నేలమట్టమైతే నేలమట్టమైన ప్రతి ఇంటికి దర్శించిన ఆ పగిలిపోయి కూలిపోయిన ఇండ్ల కింద ఉన్న పిల్లల పుస్తకాలు, కాగితాలు, గిన్నెలు, బొచ్చల్ని పరిశీలించి అర్ధరాత్రి 3 దాకా మాట్లాడిన బాధితుల కోసం. అక్కడ రాంబాబు అనేటువంటి ఒక యోధుడైన కార్యకర్త ద్వారా బయలుదేరారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ సోత్కర్ష కాదు, ఇంకోటి కాదు. 750 ఇళ్లలో మొత్తం బీసీల, ఎస్సీ, ఎస్టీల ఇళ్ళే, ఏదో ఒకరిద్దరు తప్ప. ఆ ఇండ్లని నేలమట్టం చేసి, ఎందుకు నేలమట్టం చేసామంటే అసలు ఆ భూమిలోకి రావడమే నేరం అన్నాడు కలెక్టర్. ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడమే నేరము అన్నాడు. నేరం అన్న క్రైమ్, నేరం చేశారు 750 మంది. ఆ భూదాన భూమిలోకి వచ్చి ఆక్రమించి ఇల్లు కట్టుకున్న 750 మంది నేరస్తులు అని చెప్పాడు కలెక్టర్ నాతో. కలెక్టర్ ఆ మాట చెప్పిండు. భూబాధితులందరినీ, భూమి ఇల్లు కోల్పోయిన బాధితులు గెలవడం, వాళ్ళ శిబిరం దగ్గర అంత ఘోరమైన శ్రీలంకలో దాడులు జరిగితే వాళ్ళ శిబిరాలు, పాలస్తీనా శిబిరాలు, దేశంలో అంతర్యుద్ధాలు జరిగితే కాశ్మీర్లో శిబిరాలు, ఏ శిబిరాలని నా బాధితుల శిబిరాలు, అంత ఘోరమైన శిబిరాలు ప్రపంచంలో ఎక్కడ చూడండి. అలాంటి శిబిరం భారతదేశంలో మాతృభూమిలో తెలంగాణ తల్లి అనే ఈ గడ్డ మీద 300-400 మంది తల్లుల రోదనలతో తిండి లేక, పోరగాళ్ళ చిన్న బిడ్డలకి పాలిచ్చే పరిస్థితి లేక ఎక్కడోళ్ళు అక్కడ ఒక దేశం మరొక దేశం మీద దాడి జరిగితే ఎట్లా ఉన్నారో ఒక తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 600-700 మంది బాధితుల దగ్గర శిబిరానికి పోయి తెల్లవారి దాకా మాట్లాడిన వాళ్ళు తల్లులతో. అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది గుండెల్లో. ఆ ఇల్లు కోల్పోయిన భూమిలో వీళ్ళందరికీ ఇల్లు కట్టించేదాకా నిద్రపోమని నిర్ణయం తీసుకోండి. నా గుండెలు కరిగిపోయింది, నా కళ్ళల్లో రక్త కన్నీరు వచ్చింది. నా వల్ల కాలేదు. నా మిత్రుల్ని, కార్యకర్తల్ని అందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో ఖమ్మం మీదికి పోయినాం దండయాత్రకి, యుద్ధానికి. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే, 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే 15 నెలల బిడ్డ చేసిపోయింది ఖమ్మానికి. యుద్ధం మొదలు పెడితే నేరమన్న కలెక్టర్, నేరం చేశారు మీరు, ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకోవడమే నేరమన్న కలెక్టర్ 350 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిండు కట్టుకోమని. ఎవడు నేరస్తుడు? కలెక్టర్ నేరస్తుడైపోయాడు. ఇక్కడ కలెక్టరే నేరస్తుడు. ఎందుకు? నేరం చెయ్యని వాడిని నేరస్తుడుగా నువ్వు ప్రకటించి ఇల్లు కూలగొట్టినావు కాబట్టి కలెక్టర్ నేరస్తుడు. ఎవరు అక్కడ పాపం బాధితులు మాట్లాడటం రాక, విశారణ సార్ అట, ఆయన ఏదో జేసీబీ అట, జేఏసీ అంటారు అట్లా. తల్లి నిజమేనమ్మా, అది జేసీబీ, వాడిని కూలగొట్టే జేసీబీ, వాడిని తొలి పారేసే జేసీబీ.
ఎవరు విశారణ సార్ అంటే జేసీబీ ఆట వాళ్ళ ఉద్యమం పేరు జేసీబీ బుల్డోజరే ఒక్కలే తొడ్డి పారేస్తాం 152,000 సంవత్సరాల ఎత్తి ధర్మరాజ్యాన్ని భూకంపంగా చేసుకోవాలి. ఇక ఏమి చూడలే. జేఏసీ పుస్తకం దులపలే నేను ఇంకా అట్ట దులపలేదు నేను ఇంకా. దాంట్లో విశేష ఉంటుంది, పీఠిక ఉంటుంది, ముందు మాట ఉంటుంది, అధ్యాయాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. చాలా శాంతిలే ఈ సంవత్సరం చూపించింది.